హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. సమాజంలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనేటటువంటి దృక్పథం చాలా మారుతూ ఉందండి. మన పాతకాలపు పద్ధతులలో మండువాలోగిలి కట్టుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష చాలామంది వెలిబుచ్చుతున్నారు. ప్రత్యేకంగా ఒక 200 చదరపు గజాల లోపల ఉన్నటువంటి వ్యక్తుల నుంచి రెఫరెన్సెస్ చాలా ఎక్కువగా వస్తుంది. అందుకే మా గురుదేవులకి గణపతి స్థపతి వారికి, జస్వి మేడం వారికి ఈ యొక్క ప్రకృతికి నమస్కారం చేసుకొని ఉచితంగా ఒక మంచి డిజైన్ పూర్తిగా 4-5 భాగాలలో ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరైనా సరే దాన్ని ఉచితంగా వాడుకునే విధంలాగా అన్ని రకాలైనటువంటి కొలతలు వాటి యొక్క పరిమాణము, పార్లు, లేఅవుట్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఒక ఆకాంక్ష. సమాజానికి కాస్త సాయం చేయడం. ఇది కేవలం పూర్తిగా ఉచితం అన్నమాట. కాకపోతే ఇదే కొలతల్లో తూర్పు సింహద్వారానికి ఈ డిజైన్ చేసుకోవచ్చు, పడమర సింహద్వారానికి ఈ డిజైన్ చేసుకోవచ్చు, దక్షిణ సింహద్వారానికి ఈ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కూడా పొందుపరిచినటువంటి ఆయాది నెంబర్ కూడా మనం తీసుకునేటప్పుడు పూర్ణాయాది 16 క్యాలిక్యులేషన్స్ పాస్ అయినటువంటి మూలా నక్షత్రాన్ని తీసుకొని చేయడము జరిగిందండి. సో ఈ వీడియోలో ఓవరాల్గా ఒక ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటి నక్షత్రం ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. రెండవ దాంట్లో వాటి యొక్క ఆయాది గణనకి సంబంధించి కూడా బట్టబయలు చేస్తున్నాము. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరూ తమ కట్టుకునే విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. కేవలం 200 గజాలు దగ్గరగా అద్భుతంగా 16 క్యాలిక్యులేషన్స్తో పాస్ అయ్యి ఈ నెంబర్ ఉండడం ద్వారా దాన్ని చూస్ చేసుకున్నాం అన్నమాట. తూర్పుకు సంబంధించి 4-5 వీడియోస్, పడమర సంబంధించి డిజైన్ వేసి ఒక 4-5 వీడియోస్, దక్షిణానికి సంబంధించి ఇదే కొలతలు ఉంటే ఒక 4-5 వీడియోలు పూర్తిగా ప్రతిదీ ఓపెన్ చేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక క్లయింట్కి ఎలా అయితే డబ్బులు తీసుకొని మనం చేస్తామో ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. ఒక రకంగా ఇది సమాజానికి ఒక సేవ చేస్తున్నట్టు. అది చిన్న చిన్న స్థలాలలో ఈ రకంగా మండువాలోగిలి అనేది కూడా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చక్కగా వారికి కావాల్సిన ఫంక్షనాలిటీ మొత్తము చాలా వర్క్ చేసి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం తూర్పుకు సంబంధించినటువంటి డిజైన్ పూర్తి చేసాం మనం. సో ఈ యొక్క దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థల పరిమాణం. మనకది తూర్పు రోడ్డు ఉండాలి, దిక్కులకు సరిపెట్టి కానీ ఇసుప్రాచి కానీ ఆ వీధులు ఉన్నాయని మేము ఊహించుకొని ఈ యొక్క డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. రోడ్డు పారు మీకు 33 అడుగులు ఉంటే సరిపోతుంది మిత్రులారా. లోతు 53 అడుగులు ఉంటే ఈ ప్లాన్ సెట్ అవుతుంది అనమాట. దీంట్లో సెట్ బ్యాక్స్ కూడా మనం వదిలామండి. ఎందుకంటే కనీసంగా వదలాల్సిన సెట్ బ్యాక్స్ అనేది వదిలామన్నమాట. సో 1 by 1 మనము చూద్దామండి. ప్రస్తుతము ఈ యొక్క నక్షత్రం యొక్క కాన్షియస్నెస్ మూలా నక్షత్రం. సో ఈ మూలా నక్షత్రానికి ఎవరెవరి నక్షత్రాలు సరిపడతాయో కూడా లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీ ఫ్యామిలీలో ఎంత ఎక్కువ మందికి ఈ నక్షత్ర బలం సరిపోతే మీరు ముందుకు వెళ్ళచ్చు. మీకు ప్రత్యేకంగా ఏదైనా మాకు ఇదే కట్టుకుంటామన్నా అది కూడా ఒక రకంగా సేవే చేస్తున్నట్టు మేము కేవలం 10,000 రూపాయలు తీసుకొని వారికి దగ్గరగా వాళ్ళ నక్షత్రాలు గణన చేసి ఒక 2D ప్లాన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా 30,000 రూపాయలు లేకుండా మనం ఈ మాత్రం డిజైన్ చేయం మిత్రులారా. కానీ ఒక స్పృహ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. భార్యాభర్తలు తమ కట్టుకునే ఇంటి గురించి పాపం విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు మండువాలోగిళ్ళని. మీకు ఒక నక్షత్ర బలంతో 194 చదరపు గజాలలో ఎలా కట్టుకోవచ్చు అనేది చాలా క్లియర్గా నేను చెప్తాను మిత్రులారా. సో
ఇంటి పార్లు తీసుకునేటప్పుడు 33 రోడ్డు వైపుకు ఉన్నటువంటి వెడల్పు 33 అడుగులు ఉండాలి. లోతు 53 ఉన్నప్పుడు ఈ యొక్క ప్లాన్ చక్కగా సెట్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే మంచిది. కనీసం ఈ కొలతలు ఉండాలి. ఇవి ఎన్ని చదరపు గజాలు? 194.3 చదరపు గజాలు. సో మిత్రులారా, ఈ రకమైన ప్లాన్ చూసుకునేటప్పుడు మీకు సెట్ బ్యాక్స్ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ ఇంటి చుట్టూ మనము తూర్పు ముఖంగా అనుకునేటప్పుడు, ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు అనుకునేటప్పుడు దక్షిణం పక్కన, పశ్చిమం పక్కన, అదే రకంగా ఉత్తరం పక్కన మినిమంగా మనం తీసుకున్నటువంటి సెట్ బ్యాక్ ఒకసారి నేను మీకు చూపెడతాను. ఆ సెట్ బ్యాక్స్ తీసుకుంటేనే ఈ ప్లాన్ మీకు సెట్ అవుతుంది. ఇంకా ఎక్కువగా మీకు స్థలంగానే ఉంటే సంతోషం. ఓకే, చూడండి, 1 మీటర్‌న్నర తీసుకున్నాం మనం. అర్థమైందా? ఇది మీకు నేను వాయువ్య కోణం పక్కన చూపెడుతున్నాను. అంటే పశ్చిమం పక్క, ఉత్తరం పక్కన తీసుకున్నటువంటి కొలత అన్నమాట. మీకు 0.5 మీటర్ అంటే 1 అడుగు 7 అంగుళాల 11/16 అన్నమాట. అంటే అది ఒక హాఫ్ మీటర్ నేను తీసుకున్నాను అనమాట. అంటే కనీసము మనం కిటికీ పెట్టుకునేటటువంటి హక్కు రావాలి అంటే ఆ మాత్రం ఉండాలి. బిల్డింగ్ బైలా ప్రకారం కూడా కనీసము ఒక హాఫ్ మీటర్ సెట్ బ్యాక్ ఉంటే మనకి మంచిది. సో ఇదేంటి, పశ్చిమం పక్కనను దక్షిణం పక్కన. సో ఇటుపక్క అటుపక్క సేమ్ ఒకేలాగా తీసుకున్నాం. ఫ్రంట్ రేపొద్దున మెట్లు వేసుకోవాలి. మెట్లు వేసుకోవడానికి కాస్త ఇంటికి అంటకూడదు, చెందకూడదు అనేది ఉంటుంది కాబట్టి 6 అడుగుల 6 అంగుళాలు 3/4 అంటే 2 మీటర్లు ఇంటి ఫ్రంట్కి తూర్పు భాగానికి వదిలి చేయడం అనేది జరిగిందండి. సో ఫస్ట్ మీరు ఇది తెలుసుకోవాలి. 33 అడుగులు ఇంటూ 53 అడుగుల ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు 33 రోడ్డు వైపు ఉన్నటువంటి వెడల్పు అనుకొని లోతు 53 అడుగులుగా తక్కువ కాకుండా ఉన్నప్పుడు ఇది తూర్పు ఫేసింగ్ సంబంధించిన రోడ్డు అనుకునేటప్పుడు మిగతా 3 రిమైనింగ్ సెట్ బ్యాక్స్ దక్షిణము, పశ్చిమము, ఉత్తరం కూడా ఒక 0.5 మీటర్ సెట్ బ్యాక్స్ తీసుకొని ముందు 2 మీటర్ల సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగిందండి. సో ఫస్ట్ మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంత సెట్ బ్యాక్ వదిలితేనే మీకు ఈ యొక్క ప్లాను ఒక బ్యాలెన్స్డ్గా సెట్ అవుతుంది. అలాగే ఈ ఇంటి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం యొక్క కాన్షియస్నెస్తో ఉంటుందన్నమాట. అదే రకంగా ఇల్లు చూసుకున్నప్పుడు ఈ రకంగా ఒక ఉపరితలం నుంచి చూసినప్పుడు ఈ రకంగా మనకి కనపడుతుంది మిత్రులారా. ఈ రకంగా చక్కని అరుగులు ఏర్పాటు చేశాము. అలాగే ఒక స్పైరల్కి సంబంధించినటువంటి మెట్లను మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఇవైతేనే మన ఇంటికి ఆనకుండా సింపుల్గా పైకి వెళ్ళి మన తూర్పు నుంచి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా చూడండి, ఇది ఒక టెంటేటివ్ ప్లాన్. ఇంకా నేను మీకు వివరాలు చెప్పేటప్పుడు ఒక కిటికీలు అవన్నీ కూడా ఇచ్చేస్తాను. ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇది ఒక రకంగా చాలా పరిశోధనలు చేయడం వల్ల మాత్రమే ఈ యొక్క ప్లాన్ డెరైవ్ చేయగలిగాము. మోస్ట్లీ వాస్తుపురుష మండలిలో మనం ఏంటంటే ఒక సంసారం చేసేటటువంటి వీళ్ళకి బేసి సంఖ్యలో ఉన్నటువంటి వాస్తుపురుష మండలిలో తీసుకుంటాం. ఆ రకంగా 9/9 కూడా బేసి సంఖ్య గల పదాలతో కూడినటువంటి మాడ్యూల్స్తో కూడినటువంటి వాస్తుపురుష మండలి. విరివిగా 9/9 ఎక్కువగా వాడతారండి. అయితే మనం ఎక్కువగా పరిశోధనలు చేయడం వల్ల ఇంకా బ్రహ్మస్థానాన్ని తగ్గించడం వల్ల గదులు పార్లు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. 200 గజాలలో మండువా అన్నప్పుడు మండువాలో వర్షం పడుతుంది, ఒక డిప్రెషన్ ఉంటుంది. మండువా చుట్టూ తిరగడానికి కనీసం ఒక 3-3.5 అడుగులైన ఖాళీ స్థలం కావాలి కదండి. వాటి చుట్టూ గదులు కూడా ఒక అర్థవంతంగా రావాలి. అందువల్ల మనం ఇక్కడ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక వాస్తుపురుష మండలి 5x5 వాస్తుపురుష మండలి తీసుకొని దాన్ని జాగ్రత్తగా మన ప్లాన్కు తగిన విధంగా అన్వయిస్తూ 1:1:5 నిష్పత్తులలో
16 క్యాలిక్యులేషన్ పాస్ అయినటువంటి నెంబర్ మనం తీసుకున్నాం. ఇది చుట్టూ స్లాబ్ వేసి వర్షం పడినప్పుడు ఈ రకంగా పడే విధంగా చేసుకున్నామండి. తర్వాత మనకిది కావాలి అనుకునేటప్పుడు అంటే దీని యాక్చువల్‌గా దీని యొక్క రూపు ఏ రకంగా ఉంటుందంటే ఒక్క నిమిషం. మనం దీన్ని యాక్చువల్‌గా రైజ్ చేస్తామనమాట. అంటే పిల్లలు ఎవరైనా పైకి ఎక్కినప్పుడు పడిపోకుండా ఉండడానికి దాన్ని రైజ్ చేసి మనము ఈ యొక్క డిజైన్ చేస్తాము. అదే మీకు నేను చూపాను. సపోజ్ ఒక ఈ రకంగా ఒక 2 ఫీట్ అయినా సరే మనం దాన్ని అప్రైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పైకి ఎక్కినప్పుడు పిల్లలు పడిపోయేటటువంటి పరిస్థితి ఉండదన్నమాట. ఓకేనా? ఈ రకంగా మనము పైన ఈ రకమైనటువంటి సమీక్ష మనం చేసుకుంటాం మిత్రులారా. సో ఇది మామూలుగా చూసినప్పుడు ఒక జనరిక్‌గా కావాల్సినవన్నీ పొందుపరిచాము. ఇంట్లో లోపలికి రాగానే ఒక లివింగ్ రూము. ఓకే. ఈ రకంగా లోపలికి వెళ్ళగానే ఒక లివింగ్ రూము. ఇక్కడి నుంచి మండువా యొక్క ఇన్నర్ వరండాలోకి ఎంటర్ అవుతాం. ఈ చిన్న దాంట్లోనే నడకలు కూడా ఇవ్వడం జరిగిందండి. చుట్టుపక్కల నడుస్తూ ఈ రకంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలోంచి దక్షిణం పక్క ఆగ్నేయంగా ఉన్న కిచెన్లోకి ఎంటర్ అవుతాము. ఈ స్పేస్ అంతా ఒక ఓపెన్ ఆర్చెస్తో పెడతాం అనమాట. డైనింగ్ కింద వాడుతున్నాము. ఇది బెడ్రూమ్ 1 అనమాట. దీనికి సంబంధించిన వాష్ ఏరియా. అది ఇంటర్నల్గా యాక్సెస్ చేసుకోవచ్చు, బయట నుంచి చేసుకోవచ్చు. అదే రకంగా బెడ్రూమ్ 2 వాష్ ఏరియా అనమాట. అది ఇలా బయట నుంచైనా వరండాలోంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఇలాగా, లేదా లోపల నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అది మీ యొక్క వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. చాలా చోట్ల పూజా రూమ్ అడుగుతున్నారు, కానీ లివింగ్ రూమ్లో ఎక్కడైనా పూజా గది పెడితే లివింగ్ రూమ్ కిల్ అవుతుంది. అలాగని చాలా చోట్ల పూజా రూమ్ పెట్టేటటువంటి తీరు ఎలా ఉందంటే కనీసం ₹1,00,00,000 పెట్టుకున్నటువంటి ఇల్లులు కూడా చూసినప్పుడు ఏదైనా ఒక వాష్ ఏరియా కానీ టాయిలెట్ యొక్క ఒక గోడకి తగిలించి ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ చాలా లెక్కలు ఆలోచించి బెడ్రూమ్‌కి 1కి బెడ్రూమ్ 2కి మధ్యగా ఈ యొక్క పూజా గది చక్కగా మండువా నేను చూసినప్పుడు భగవంతుడు ఇలాగా ఆ యొక్క బ్రహ్మసూత్రం ఆ యొక్క భగవంతుడి గదిలోంచి వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఈ రకంగా చూడండి, ఈ రకంగా పూజా గది ఈ రకంగా డిప్రెషన్ తీసుకొని మనం చేయడం అనేది జరిగిందండి. ఇది లివింగ్ రూమ్. ఇది ఈ రకంగా పూజా గది అనేది ఏర్పాటు చేశాం. అంటే సామాన్యంగా ఉండే వాళ్ళకి చక్కగా లివింగ్, కిచెన్, డైనింగ్, 2 బెడ్రూమ్స్, సపరేట్‌గా పూజా గది, అదే రకంగా స్టడీ రూమ్ ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. చాలా వ్యక్తిగత గోప్యత ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది. బెడ్రూమ్‌లోకి వెళ్ళేటటువంటి తలుపులు ఎవ్వరికీ కనపడవండి చూడండి. బెడ్రూమ్‌లోకి వెళ్ళేటటువంటి తలుపులు అక్కడికి వెళ్ళేదాకా ఫిజికల్‌గా బయటికి ఎక్స్‌పోజ్ చేయలేదండి. ఇంట్లో లోపలికి వెళ్ళగానే ఆ భగవంతుడు కనపడతాడనమాట. ఈ రకంగా అర్థవంతంగా చేసినటువంటి ఈ యొక్క డిజైన్‌ని నేను ప్రజలకి ఫ్రీగా అంకితం చేస్తున్నాను. నా ప్రతి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఈ కొలతలకి మిమ్మల్ని ప్రతీది నేను ఫ్రీగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అన్ని కొలతలు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు చక్కగా నోట్స్ రాసుకోండి. మీకు వ్యక్తిగతంగా కావాలి అనుకునేటప్పుడు మాత్రమే అది కూడా ఛానల్ మెయింటెనెన్స్ ఈ యొక్క డొనేషన్‌కి ఒక ₹10,000 మాత్రమే తీసుకొని మీకు సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలము ఇది కట్టుకునే వాళ్ళకి మాత్రమే. అంటే 200 గజాల లోపల కట్టుకునే మధ్యతరగతి ఫ్యామిలీస్‌ని ఎంకరేజ్ చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ అన్నమాట. మరొక వీడియోలో ఇందులో వాడినటువంటి వాస్తు బలం ఎంతుంది?
పూర్ణాయాది అని చెప్పాం కదా! మరి పూర్ణాయాదికి సంబంధించి కూడా 4 ముక్కలు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే మీకు డౌట్స్ ఉండకూడదు. అలాగే ఏ నక్షత్ర జాతకులకి ఇల్లు యోగిస్తుందనే అన్ని నక్షత్రాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ.